హాయ్, మై సెల్ఫ్ శశి, ఐఎమ్ ఇంటీరియర్ డిజైనర్. ఇవాళ టాపిక్ వచ్చేసి బేసిక్ అందరూ ఫేస్ చేసే ప్రాబ్లమే బాత్రూమ్ డోర్స్ అండి. చాలామంది బాత్రూమ్ డోర్స్ ఏంటంటే పాడిపోయినట్టు, పుచ్చిపోయినట్టు, కింద అంతా బల్జ్ అయిపోయినట్టుగా వస్తాయి. సో ఆ ఇష్యూస్ ఫేస్ చేయకుండా ఉండడానికి ఏంటంటే, సో మీ ఒక జస్ట్ శాంపిల్ ఇది ఒక డోర్ అనుకోండి. ఎప్పుడైతే మీరు ఒక బాత్రూమ్ డోర్ చేస్తారో, సో బాత్రూమ్కి లోన బయట సన్ గ్లాస్ యూస్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ పైకి. సో యాజ్ వెల్ as దాని ప్రకారంగానే ఈ ఎడ్జ్ కూడా ఏదైతే ఉందో, సో బయట మార్కెట్లో మనకి ఎడ్జ్ బీడింగ్స్ ఉంటాయి, అల్యూమినియం బీడింగ్స్ ఉంటాయి. అట్లాగే బాత్రూమ్ డోర్ కింద కూడా మనకి ఎప్పుడైతే ప్యాక్ చేస్తారో ఆ వాటర్ అనేది మనకి లోపలికి వెళ్ళి స్పిల్ అవ్వదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈ ప్లైవుడ్ అనేది కూడా మనకి బల్జ్ అవ్వదు. సో ఎప్పుడైతే మనకి కింద ప్యాకింగ్ చేస్తామో, సో లైఫ్ అనేది కూడా డోర్ మనకి అలాగే డ్యూరబిలిటీ వస్తుంది. సో ఎప్పుడైతే ఇవన్నీ ప్రివెంట్ చేస్తారో డోర్ అనేది లైఫ్ టైం ఉంటుంది. ప్లస్ అంటే లైఫ్ టైం కాదు, కొన్నాళ్ళు అనేది ప్రివెంట్ చేసుకోగలుగుతాం. ఒక 5 years వస్తే 10 years చేసుకోవచ్చు అండి ఇవన్నీ చేసుకుంటే. సో దానివల్ల మనకి ఎక్కడైతే ఇవన్నీ ఆల్ ద ప్యాకింగ్ చేస్తామో పెస్ట్ అనేది లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. మీరు ఎప్పుడైతే దానికి ఓపెనింగ్ ఇస్తారో